హైదరాబాద్ పాత బస్తీ సలార్జంగ్ మ్యూజియంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన 2 అధునాతన బ్లాక్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సలార్జంగ్ మ్యూజియం అత్యంత ప్రాధాన్యంతో కూడుకున్నదని కిషన్ రెడ్డి అన్నారు. 2 కొత్త బ్లాక్లను ప్రారంభించినట్లు వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి మ్యూజియం మన హైదరాబాద్ నగరంలోని సలార్జంగ్ మ్యూజియం. అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కళాకృతులు మరి మన దేశం యొక్క సంస్కృతి సంపదను భావితరాలకు అందించేటువంటి ప్రయత్నము మ్యూజియం ద్వారా జరుగుతున్న విషయం ఎందుకంటే తెలుసు. ఈరోజు ఈ మ్యూజియంలో 5 కొత్త బ్లాకులను ఈరోజు ప్రజలకు డెడికేట్ చేస్తూ ఉన్నాం. 1900 మరి అనేక సంవత్సరాల క్రితము ఈ యొక్క మ్యూజియం ప్రారంభించినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ 2 పర్యాయాలు అధికారంలో ఉండి కమిషన్లకు కక్కుర్తిపడి కుటుంబ పాలన చేశారని విమర్శించారు. 9 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి 7 లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి రాజ్యమేలిందన్నారు. ఇవాళ ప్రాంతీయేతరుల సంగతి పక్కన పెట్టునైనా నువ్వు ప్రాంతం వాడివై ఉండి ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేతగా నువ్వు 2 పర్యాయాలు అధికారం రావడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కొరకు మరి బలైనటువంటి వారి కొరకు నువ్వు ఏం చేసినావు అని చెప్పని అడుగుతున్నాను. ఇలా రాష్ట్రం ఏర్పాటు కాబట్టిది నీ ఉద్యమ నేపథ్యంతో కాదు. విద్యార్థులు నిరుద్యోగ యువత వాళ్ళ ఆత్మత్యాగాలు బలిదానాలతో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపజేస్తే ఇక్కడ సోనియా గాంధీ గారు ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టాలనే భావనతోని రాష్ట్రం ఏర్పాటుతోని సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా వాళ్ళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలగాలని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పంటున్నా. నువ్వు 2 పర్యాయాలు అధికారానికి వచ్చి 9 సంవత్సరాల కాలం ఎంతవరకు ఏదైతుందో నీ కమిషన్ల కక్కుర్తితోని నీ నేతృత్వ పోకడలతోని నీ కుటుంబ పాలన కొరకు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రాన్ని బలిపెట్టావు కదా అని చెప్పంటూ నేను. కూకట్పల్లి టీవీఆర్ నగర్ కాలనీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ వల్లూరు నారాయణదాసు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 50 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఈ కాలనీ దినదిన అభివృద్ధి చెంది ఈ రోజు 500 నివాసాలతో కలకలలాడుతుందన్నారు కాలనీ వాసులు. మా కాలనీలో ప్రముఖమైన దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు అందుబాటులో ఉన్నాయని అందుకు కాలనీ వాసులు అందరం సంతోషపడుతున్నామన్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ సమావేశాలకు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలియజేస్తూ కొత్తగా ఎన్నికైన కమిటీ కాలనీలోని అందరినీ కలుపుకుపోతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు విజయ్ చందర్, గోపాలకృష్ణ, నిర్మాత మండ గోపాలకృష్ణ, జలేంద్ర తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది అన్ని అలాగే కొంత చూసే ఉన్నటువంటి చెత్తాలు తెస్తా ఉన్నాము. మాకున్న అపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది నాకు చెప్పడం. దాని దృష్టిలోనే సుమారు 50 కోట్లు శాంక్షన్ చేసి అటు దేవాలయం కానీ, ఇటు విద్యాలయం కానీ, అటు వైద్యాలయం కానీ ఈ 3 ఆలయాలు కూడా మా కాలనీలో అతి తక్కువ దూరంలో అర్ధరాత్రి అయినా కూడా మాకు ఏ ఇబ్బందులు లేకుండా మా కాలనీలో ఉండటం అనేది మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. అదే సందర్భంలో మరి ఈ యొక్క పుల్లూరు నారాయణదాస్ గారు నిర్మించినటువంటి ఈ దేవాలయం దేశంలో ఉన్నటువంటి 12 ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దేవాలయాల నుంచి ఒక్కొక్క లింగాన్ని సేకరించి ఈ కాలనీలో నిర్మితం అవడం అనేది మా యొక్క కాలనీ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ప్రతి మానవుడు కూడా కళ్ళకంటూ ఉంటాడు తన జీవితంలో ఒక్కసారైనా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని. కొత్త బాడీగా ఎన్నుకోబడిన అధ్యక్షుడిని మా ఈ టీవీఆర్ నగరు ఎక్కడ ఏమిటి అనేది అబ్రివేషన్ అడిగితే తెలిదేవర వెంకట్రావు నగర్, ఇది బీజేపీ ఆఫీస్కి 817 పోల్కి మెట్రోపోల్కి ఎదురుగా ఉన్న కాలనీని టీవీఆర్ కాలనీ అంటారు. ఇంతకుముందు ఇది తెరమరుగు పడిపోయింది.
ఇప్పుడు కొత్త బాడీ వచ్చి అనేక సమస్యలతో ఉన్న ఈ కాలనీలో ఉన్న పనులన్నిటికీ మేము గట్టిగా కృషి చేసి అన్నీ మేము గట్టిగా చేస్తామని చెప్పి మేము భారతీయుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రధాని మోదీ తిరిగి పునఃప్రతిష్ఠాపన చేయడం మహోత్తరమైన ఘట్టమని రామభక్తుడు సినీ రచయిత చిన్ని కృష్ణ పేర్కొన్నారు. భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపించిన శ్రీరామచంద్రుని మందిరాన్ని దుష్టుడైన బాబర్ కూల్చివేసి 1,75,000 రామభక్తుల మరణానికి కారణమయ్యాడన్నారు. 500 సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడాన్ని యావత్ దేశ ప్రజలు వీక్షించి దేవుడి కృపకు పాత్రులు కావాలని సినీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. దేశ చరిత్రలోనే మోదీ మిగిలిపోతారని అన్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠతో రామభక్తులు శాంతించి మోదీ చేసిన ఈ సాహసానికి ప్రజలందరూ రామరాజ్య స్థాపనకు నడుం బిగించాలని కోరారు. రాబోవు ఎన్నికలలో 400 పైచిలుకు ఎంపీ స్థానాలు మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. 1,75,000 మంది హిందువులు, భక్తులు, పూజారులు అనేక మంది ప్రాణత్యాగాలు చేసి ఎంతో చేసి వినాశనాన్ని సృష్టించినటువంటి ఒక దరిద్రపు గుడ్డు నీచుడు, నికృష్టుడు, మొఘల్ కింగ్ అయినటువంటి బాబర్ అహంకారంతో చేసిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత కరసేవకులు మళ్ళీ దాన్ని నెలమట్టం చేశారు. సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజాస్వామ్యబద్ధంగా రేపు పునర్నిర్మాణం చేపడుతున్నారు. కూలగొట్టడానికి 1,75,000 మంది ప్రాణాలు పోతే పునర్నిర్మించడానికి ఒక్క రక్తపు పొట్టు కూడా ఇది లేకుండా ముస్లిం సోదరులు కూడా పక్కన పెట్టుకుని వాళ్ళను కూడా ఆహ్వానంలోకి ఇన్వైట్ చేసినటువంటి గొప్ప మహనీయుడు, భగవత్ స్వరూపుడు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించామన్నారు. షంపీపూరి రాజుతోనే మల్కాజ్గిరిలో 7 అసెంబ్లీ సీట్లు గెలవడం సాధ్యమైందన్నారు. ప్రజలు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. పులి బయటకు వస్తుంది, త్వరలో అప్పుడు ఆట మొదలవుతుందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు సీట్లు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీ తోటి పెద్ద 3,55,000 కోటి. రామోజీ ఫిలిం సిటీ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు బహిరంగ లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. రామోజీ ఫిలిం సిటీ ఆధీనంలో ఉన్న ప్రజలకు చెందాల్సిన భూమి, రహదారికి సంబంధించి లేఖ రాశారు గోనె ప్రకాష్ రావు. పేదల భూమిని, ప్రజా రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీరావుకు డెడ్ లైన్ పెట్టారు. ఈ ఏడాది మార్చి 31 లోపల భూమిని, రహదారిని తిరిగి ఇచ్చేయాలని రామోజీరావుకు సూచించారు. మాజీ సీఎం వైఎస్ఆర్ 606 మంది బలహీన వర్గాలకు 200 గజాల చొప్పున భూమిని కేటాయించారన్నారు. వాళ్ళ మీద నేను దాదాపు ఒక 13 లక్షల రూపాయలు నా ఓన్ మనీ ఖర్చు పెట్టాను. రామోజీ ఫిలిం సిటీ ముందే గేట్ ముందు ఆఫీసు పెట్టాను. ఒక సందర్భంలో దీక్ష పెట్టాను. దీక్షలో కన్నాభిరామన్ లాంటి వాళ్ళు చనిపోయారు, వారు పెద్దలు, గద్దర్ లాంటి వాళ్ళు ఇన్వైట్ చేశాను, వస్తా అన్నారు. కానీ రామోజీరావు గారితో ఉన్న అనుబంధం కోసము చివరకు మధ్యాహ్నం నేను ఫోన్ చేసినప్పుడు మేము రాలేము, కొంచెం రామోజీరావు గారితో మాకున్న సంబంధాలు ఇబ్బందిగా ఉంటుంది, నీవు ఎవరితోటైనా పోరాటం చేస్తావు, కానీ మాకు కొన్ని లిమిటేషన్ నేను చెప్పేది అవుతుందో. గద్దర్ గారు అయితే వేరే భాషలో మాట్లాడారు, అంటే హైలీ రెస్పెక్ట్, దొరా నువ్వు ఎవరితోటైనా చేస్తావు, కానీ దయచేసి నాకు మంచి మిత్రుడు ఏమో ఇక్కడ అల్వాల్ ఏరియాలో ఉండే నాకు చాలా ఆప్తులు. గద్దర్ గారు అయితే అందరికీ తెలుసు, ఇప్పుడు చనిపోయే వారు కూడా నెంబర్ ఆఫ్ జర్నలిస్టులకు తెలుసు. అలాగే కేశవరావు గారు పిసిసి అధ్యక్షునిగా ఉండొచ్చారు నా దీక్షకు. నా దీక్ష ఉద్దేశం ఏంటంటే కార్మికుల చట్టాలను ఉల్లంఘించిండు. అక్కడ 10,000 మంది కార్మికులు చేసినా యూనియన్ లేదు, వాళ్లకు బోనస్లు లేవు. ఇప్పటికి 40 ఏళ్ళు అయింది స్టూడియో స్టార్ట్ అయ్యి. 92లో స్టార్ట్ అయింది అనుకుంటా, 92లో వర్క్ స్టార్ట్ అయ్యి 96లో ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన మహాత్యా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కు భారత్ జాగృతి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసినట్లు కవిత పేర్కొన్నారు. విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతోని ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా
అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నామో ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం. తప్పకుండా ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది. ఆ లోపల స్పీకర్ గారు ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఓడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్న ఆయన వాటిని ఎలా అమలు చేయాలనేది కాంగ్రెస్ కు రూట్ మ్యాప్ లేదని విమర్శించారు. మోదీ పాలనలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామన్న కిషన్ రెడ్డి 1500కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామన్నారు. గతంలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులే జైలుకి వెళ్ళిన విషయం మనం చూస్తాం. అది 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కావచ్చు, బొగ్గు కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ గేమ్ కుంభకోణం కావచ్చు, ఈ రకంగా అనేక కుంభకోణాలు సుమారు 12 లక్షల కోట్లు కాగ్ రిపోర్ట్ ద్వారా సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చిన అంశాలు ఇవి ఆన్ రికార్డు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 9.5 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాము. ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతంగా, ఒక సమర్థవంతంగా మరి ఈ రోజు ఒక స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం ద్వారా దేశ ప్రజల్లో ఒక విశ్వాసం తీసుకొచ్చాము. పేదలకు ఎయిమ్స్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని కేంద్ర విద్యుత్ పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. हर राज्य में हम लोगों ने एम्स बनाया. पहले एम्स सिर्फ पहले दिल्ली में हुआ करता था, उसके बाद एक जगह और हुआ. अब हमने तय किया कि हर राज्य को कम से कम एक एम्स देंगे और यहाँ पर ये एम्स बन रहा है. कुछ राज्यों में जो बड़े राज्य है उसमें 2 एम्स देंगे. जितने डिस्ट्रिक्ट हॉस्पिटल्स है सबका अपग्रेडेशन कर रहे हैं, जितने प्राइमरी हेल्थ सेंटर्स है उसका अपग्रेडेशन कर रहे हैं. ये भारत सरकार कर रही है. और क्यों कर रही है? पहले जब भी कोई गरीब के घर में कोई बीमार होता था, if anybody fell sick in any poor family, that family went into debt. उस गरीब को तो ऋण लेना पड़ता था इलाज कराने के लिए. ये नहीं करना पड़े, इसीलिए हम लोग एम्स बना रहे हैं, इसीलिए हम लोग डिस्ट्रिक्ट हॉस्पिटल को बड़ा बना रहे हैं, इसीलिए हम लोग प्राइमरी हेल्थ सेंटर्स को मजबूत कर रहे हैं ताकि जो गरीब आदमी है उसका इलाज हो जाए. जो अमीर आदमी है वो तो उसके पास पैसा है, वो अपोलो में जाकर के इलाज करा लेता है. అయోధ్యలో రామ మందిర ఆలయంలో రామ్లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తుంది. జనవరి 22న మధ్యాహ్నం సరిగా 12:20 రాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కూకట్పల్లిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ నేత స్వచ్ఛ భారత్ అభియాన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరం కాంతారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది అని ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చిన రాముల వారి అక్షింతలను ప్రతి ఒక్కరూ సమయానికి అనుగుణంగా ప్రాణప్రతిష్ఠ అనంతరం తమ కుటుంబ సభ్యులపై చల్లుకోవాలని నేతలు సూచించారు. కొంత దుర్మార్గులు ఆలయాలను పడగొట్టి మాస్కులు కట్టి హిందూ ధర్మాన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసిన వాళ్ళకు ఇది సరైన బుద్ధి. మరి హిందూ ధర్మం అందరినీ సకల జనులు బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని ఏదైతే నానుడి ఉన్నదో దాని ప్రకారం ఈరోజు అందరినీ మెప్పించి ఒప్పించి మరి రామ మందిర నిర్మాణం అత్యంత అద్భుతంగా నిర్మించడం జరిగింది. అంటే అది టోటల్ భారతీయలో ఉన్న హిందువులు అందరూ కూడా కలిసి, హిందువులే కాకుండా సర్వ మతాలు అందరూ కూడా మరి ఈరోజు దీనికి సహకరించారంటే మోడీ గారి యొక్క గొప్పతనం. గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే 500 సంవత్సరాల చరిత్ర గల రామ జన్మభూమి. ఈరోజు రాముడు మళ్ళీ రేపు అక్కడ వెలుసు కాబట్టి మేము కోటిపల్లి ప్రజలందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు బ్రహ్మరథం పట్టుకొని ఈరోజు ప్రతి వాడ వీధ మంగళారతులు అందరు లేడీస్ కానీ అందరు కానీ బయటకు వచ్చి దీని సంఘీభావం చెప్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాముడి జన్మ అక్కడ ఉండాలని, అక్కడ వెలిస్తే రేపటి నుంచి అందరూ రామకోటి ఇంట్లో రాసుకోవడం, అన్ని రకంగా ఇంట్లో రేపు అందరు పూజలు చేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే భజనతో కార్యక్రమంతో చేయాలని కోరుకుంటూ కుకట్పల్లి ప్రజలందరూ కూడా శ్రీరామ సంకీర్తన భజన కార్యక్రమంలో పాల్గొన్నారు గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. రేపు అయోధ్యలో దివ్యభావ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా షరాగా నగర్ భజన మండలి ఆధ్వర్యంలో శ్రీరామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు.
500 సంవత్సరాల నుంచి నిరీక్షణ చేసిన హిందువుల కళ ఈ నెల 22న నెరవేరుతుందన్నారు. కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డి దివ్యమైన శ్రీరామ మందిరం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. కావున ఈ నెల 22న ప్రతి కాలనీ, బస్తీలోని దేవాలయాలను అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేసి ప్రత్యేక పూజలు చేయాలన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికి శ్రీరామ అక్షింతలు చేరాయని, పూజలు చేసి వాటిని తలపై చల్లుకోవాలని తెలిపారు. ప్రతి ఇంట్లో శ్రీరామ జ్యోతి వెలిగించి దీపావళి జరుపుకోవాలని కోరారు. రాముడు అక్కడ వెలవాలి అని చెప్పి 2018లోనే రోజంతా సంకీర్తనలు చేయడం, అట్లా యావత్ దేశ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ రాముడు పుట్టిన ప్రదేశంలోనే రామ మందిరం నిర్మాణం కావాలని ఎంతో మంది హిందూ బంధువులందరూ కళ రేపు సాకారమవుతున్న రోజు. ఇలాంటి సంకీర్తనలు యావత్ దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆ రాముడు తనంతలో తానే అక్కడ రేపు ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడం చాలా సంతోషకరం. అది కూడా శ్రీరాముడు లేకపోతే మన ఉనికి లేదని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కుమరయ్య తెలిపారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 4000 మందితో నాచరం మల్లాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి గట్కేసర్ వరకు మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ మల్కయేశ్వి స్టాఫ్ పాల్గొన్నారు. ప్రతి హిందువు గర్వించదగ్గ రోజు అని అన్నారు. 500 సంవత్సరాల భక్తుల కరసేవకుల కృషి ఫలించిన రోజు అన్నారు. శోభయాత్రకు వచ్చిన భక్తులకు శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇది రామరాజ్యం మన అందరి రాజ్యం అన్నారు. 22nd రోజు 12:30కి ప్రధానమంత్రి గారు అయోధ్య టెంపుల్ ని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. అది స్ఫూర్తిలాగా తీసుకొని ఇవాళ ఒక 3000 బైకులతో ఇవాళ ర్యాలీ చేయాలని చెప్పి మన మల్లాపూర్ నుంచి నాగారం వరకు చేయాలని చెప్పి కొమ్రయ్య గారు నిర్ణయం తీసుకోవడం అయింది. అండ్ 2 రోజుల్లో ఇంత షార్ట్ టైంలో పిలిస్తే 3500 మంది వరకు వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అయోధ్య టెంపుల్ది కూడా ఒక మోడల్ క్రియేట్ చేసినాం మేము. టెంపుల్ అక్కడ ఎట్లయితే వచ్చిందో ఆ డిజైన్ మీద అట్లనే చాలా మంది వేలల్లో తరలి వచ్చినారు. ఇవాళ ఒకటే స్ఫూర్తితో ఇదంతా జై శ్రీరామ్ అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాం. అంటే జై శ్రీరామ్ అంటే హిందుత్వం అని అట్లా కాదు. జై శ్రీరామ్ అంటే ఒక రామరాజ్యం కోసం. అయోధ్యలో టెంపుల్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇది అందరూ ఇండియన్స్కు, ప్రతి హిందువుకు ఒక గొప్ప దినము. ఇది చరిత్రలో 22nd January 2024 ఇయర్ ఒక హిస్టరీలో ఈరోజు నిలిచిపోతుంది. మనం అన్ని అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించారని నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ తెలిపారు. సైదాబాద్ లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల అవగాహనకు ఈ యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సహదేవ్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, దినేష్, ఆశీష్, అభిషేక్ గౌడ్, నవీన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. डूइंग ऑन एवरी 9th ऑफ मंथ, हर 9th को हम लोग जो प्रेग्नेंट लेडीज को हम रजिस्टर करते हैं, पहले 3 महीने के अंदर अगर वो लोग किसी वजह से छूट गए हैं तो हम उनको हर 9 तारीख को बुलाकर मिस्ड वालों को एनरोल करते हैं. उसका नाम है प्रधानमंत्री मातृत्व सुशिक्षा अभियान. ప్రాక్టీస్ చేసేదన్నమాట. బ్లౌజెస్ కుట్టడం అన్ని, తర్వాత మళ్ళీ మాకు కూడా బ్లౌజెస్ కుట్టడం చేసి తర్వాత అనిపించింది నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఎవరైనా బ్యాంక్ లో లోన్ ఇస్తే బాగుంటుంది, నేను అక్కడికి వెళ్ళి తీసుకుని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేసరికి మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సార్ రవితేజ సార్ గారికి వెళ్ళి అడిగితే రవితేజ సార్ గారు అన్నారు యాక్చువల్ గా 60,000 కి మనకి ఎలిజిబిలిటీ కాదు ఏజ్, అయినా సరే మనకి చాలా బాగుంది. ప్రతి ఆడపిల్లకు మంచి అవకాశం. నేను చాలా డెవలప్ అయ్యానండి. ఫస్ట్ 3 lakhs తీసుకుని నా కంటిన్యూ 9 lakhs. మా బిజినెస్ బాగా నడుస్తుంది. బాగా బ్యాంక్ వాళ్ళు వల్ల నేను మంచిగా ప్రతి ఆడపిల్లకు చెప్తున్నాను నేను ఇలా చేసుకోవాలని. హైదరాబాద్ లో మత్తు ఇంజెక్షన్ల సరఫరా విచ్చలవిడిగా జరుగుతుంది. నకిలీ వైద్యులు ఫోర్జరీ సంతకాలతో ఆసుపత్రి ముసుగులో దందా సాగిస్తున్నారు. డ్రగ్స్ కంటే 100 రెట్లు మత్తునిచ్చే ఇంజెక్షన్లతో వ్యాపారం, మాదక ద్రవ్యాలకు బానిసైన వారే కస్టమర్లు. నకిలీ వైద్యులు ఫోర్జరీ సంతకాలతో ఆసుపత్రి ముసుగులో దందా సాగిస్తూ ఉంటారు. కేవలం 60 రూపాయలకు దొరికే ఇంజెక్షన్ను 4000కు విక్రయిస్తుంటారు. మత్తు మందులతో యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా ఆట కట్టించారు పోలీసులు. హైదరాబాద్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంపై లోతైన విచారణ జరుపుతున్న టీఎస్ న్యాప్ నిందితులను గుర్తిస్తూ కటకటాలోకి నెట్టేస్తుంది.
అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ క్రతువులు సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 16 నుంచి జరుగుతున్న క్రతువులు సోమవారం ఉదయానికి పూర్తి చేస్తామని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. తాత్కాలిక మందిరంలో ఉన్న శ్రీరాముని విగ్రహాన్ని ఆదివారం రాత్రి 8 గంటలకు నూతన ఆలయంలోకి చేర్చుతామని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12:30 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని సత్యేంద్ర దాస్ వివరించారు. భక్తులను శ్రీరాముని దర్శనానికి అనుమతి ఇస్తామని వెల్లడించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాగస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుందని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. న్యూఢిల్లీలోని సంగీత నాటక అకాడమీ మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఖలిస్తానీ ఉగ్రవాది నిషేధిత 6 ఫర్ జస్టిస్ నేత గురు పత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం జరిగింది. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇండియన్ నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు అనుమతించింది. ఇందుకు సంబంధించిన తుది నిర్ణయాన్ని ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖకు వదిలేసింది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారతీయుల హస్తం ఉందని ఆ దేశం ఆరోపించిన క్రమంలో అమెరికా కూడా తమ గడ్డపై పన్ను హత్యకు కుట్ర జరిగిందని దాన్ని తాము భగ్నం చేశామని వెల్లడించింది. కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తా ప్రమేయం ఉందని పేర్కొని అభియోగం మోపింది. ఈ నేపథ్యంలో గుప్తాను గత ఏడాది జూన్లో చెక్ రిపబ్లిక్ పోలీసులు అరెస్ట్ చేసి ప్రాగ్లోని జైల్లో ఉంచారు. నిఖిల్ను తమకు అప్పగించాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తుంది. ఈ క్రమంలోనే చెక్ రిపబ్లిక్ కోర్టు నుంచి అనుమతి లభించింది. దీనిపై న్యాయ మంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. గుప్తా తరపు లాయర్లు అప్పగింతకు వ్యతిరేకంగా న్యాయ మార్గాలను ఆశ్రయించవచ్చని కోర్టు తెలిపింది.